ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. యా, సో ఇప్పుడున్న సొసైటీలో లవ్ అనేది కామన్ అయిపోయింది. అంటే లైక్ టీనేజర్స్ నుంచే దే టెన్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత అంటే ఇప్పుడు ముందు కూడా ఉండుంటాయి, బట్ తెలిసేది కదా, ఇప్పుడు మనకు చాలా తెలుస్తూ వస్తున్నాయి, ఎక్కువ కూడా అయి ఉంటాయి యాక్చువల్లీ. అండ్ లవ్ అన్న తర్వాత మనకి ఎలాగో బ్రేకప్స్ ఉంటాయి. సో ఆ బ్రేకప్స్ని లైక్ రీజన్ లేకుండా అది క్రషా లేకపోతే నిజమైన లవ్ అనే ఫీల్ వాళ్ళకి తెలియదు కాబట్టి నిజంగానే లవ్ అనుకొని కొన్నిసార్లు ఏంటంటే ఏమీ తెలియని పిల్లలు కూడా సూసైడ్స్ చేసుకోవడము, దాన్ని సీరియస్గా తీసుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ వెన్ వి గ్రో అప్ ఆల్సో, మనం పెద్ద అయినాక కూడా ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఇంకా నా జీవితం ఇక్కడే, ఇంకా నేను ఎండ్ అయిపోయాను అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో హౌ షుడ్ వి టేక్ దిస్ అంటే యాక్చువల్గా ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా బ్రేకప్స్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటారు? అండ్ హౌ వీ కెన్ మూవ్ ఆన్ ఫార్వర్డ్? రైట్. ఎస్. సో బ్రేకప్స్ అనేది ఈ మధ్యన చూస్తూ ఉన్నాము. లైక్ ఇట్ ఈస్ ఆన్ రైజ్ యాజ్ వెల్. బ్రేకప్ అని అంటే ఇట్స్ జస్ట్ నాట్ రిలేషన్షిప్స్లోనే, మ్యారీడ్ పీపుల్లో కూడా డివోర్స్ అనేది కూడా మనకి ఈ మధ్యన ఎక్కువైపోతూ ఉంది. రైట్. సో ఆన్ ది హోల్ చూసుకుంటే ఈ బ్రేకప్ అనే ఫినామినన్ చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ త్రూ అ బ్రేకప్ అని అంటే దాని ఒక నెగటివ్ ఫినామినా కింద చూసుకుంటుంటారు. లైక్ అరే నాకు రీసెంట్గా బ్రేకప్ అయింది మా గర్ల్ ఫ్రెండ్ తోటి, లేకపోతే ఇట్లాంటి టాక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కన్సోల్ చేస్తుంటారు చాలా మంది. లైక్ యూనో అరే అవునా, అరే పాపం అండ్ ఆల్ దట్ స్టఫ్ యూనో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక బ్రేకప్ అయ్యింది అని అంటే యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అది మీ మంచిగా అయిందని అనుకోవాలి. రైట్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఆల్సో అసోసియేటెడ్. మీరు గొడవ పడి విడిపోతున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బికాస్ మీకు ఇద్దరికి పడట్లేదు అనేసి. అది ఆలోచించండి. మీరు విడిపోతున్నారంటే విడిపోయినప్పుడు బాధపడాల్సింది లేదు అక్కడ. ఎందుకనంటే నీకు నాకు సెట్ అవుతుంది అని అంటే అసలు విడిపోయే అవసరం లేదు మనకి. కానీ విడిపోతున్నాం అంటే ఏంటి, సెట్ అవ్వట్లేదు అనేసి. మరి సెట్ అవ్వట్లేదు అనే నిజం నీకు తెలిసినప్పుడు, విడిపోతూనే బెటర్ అని తెలిసినప్పుడు, ఒక బ్రేకప్ గోత్రూ అయ్యేటప్పుడు ఏడ్చుకుంటూ మంద దాక్కుంటూ రూమ్లో లాక్ చేసుకొని ఎవరితో మాట్లాడకుండా సొసైటీతో డిస్టెంట్ అయిపోవడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు చూడండి. అది చేయకుండా ఉండాలి. యాక్చువల్గా ప్రాక్టికలీ ఆలోచిస్తే ఏంటంటే ఆ బ్రేకప్, కరెంట్లీ జరిగే బ్రేకప్ మన మంచికే జరుగుతుంది. బికాజ్ మనకి సెట్ అయితలేదు, సెట్ కావట్లేదు, అయినా కూడా మనం పెళ్లి చేసుకున్నామంటే అది ఇంకా వర్సన్ అవుతుందే తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ యాంగిల్ టు ఇట్. ఏంటంటే మీరు బ్రేకప్ జరిగేది మీ మంచి కోసం అనేది అనుకోవాలి. రెండోది, కొన్నిసార్లు బ్రేకప్స్ ఎలా అవుతాయి అని అంటే అది వాళ్ళ చేతిలో ఉండవు, అంటే వాళ్ళకి ఇష్టం కానీ ఏంటంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తలేదు. మేబీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రిలీజన్స్, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. దే హ్యావ్ టు సపరేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ బ్రేకింగ్ అప్. అలాంటి కేసెస్లో అలా బ్రేకప్ జరిగినప్పుడు ఏంటంటే ఆ బాధ అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. ఆబ్వియస్లీ బికాస్ ఇద్దరికి ఇష్టం కానీ ఇద్దరు పెళ్లి చేసుకోలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు అనేసి. కానీ ఇంకా కలవలేరు అనే క్లారిటీ ఉంది మీకు అని అంటే, ఆ క్లారిటీ వచ్చేసింది అని అంటే అఫ్ కోర్స్ బాధ అనేది ఉంటుంది. కానీ అలా బాధపడి ఎన్నో థింగ్స్ మీరు అన్నట్టు కొందరు ఏంటంటే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, ఇలాంటివి చేసుకుంటారు. అలాంటివి చెయ్యకముందు ఒక్కసారి ఆలోచించండి, మీ మీద ఎంతమంది డిపెండెంట్ ఉన్నారు. మీరు చనిపోతే, మీరు ఆ అమ్మాయి కోసమని మీరు చనిపోతున్నారు, లేకపోతే ఈ అబ్బాయి కోసం ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి కోసమే బతికే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ లేరా, వాళ్ళ సిబ్లింగ్స్ లేరా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆమెని ఎంతో ఇష్టపడే ఇంకా వేరే ఎవరన్నా ఉండొచ్చు. లైక్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డిపెండెంట్. సో ఒక లైఫ్ని ఎండ్ చేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదండి. నో మ్యాటర్ మీకు ఎంత బాధ అన్నా ఉండనియండి, అది ఆ క్షణానికి మీకు ఆ బాధ ఉంటుంది సరే, కానీ ఈవెన్చువల్లీ ఏంటంటే యూ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ విల్ మూవ్ ఆన్. సో ఆ ఫేస్లో మీరు కంట్రోల్ చేసుకోగలిగారు అంటే కనుక సరిపోతుంది మనకి. ఆ టైంలో కనుక మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని మనం చేసే పనుల మీద మనకి కంట్రోల్ ఉంటే కనుక, మన మీద మనకి కంట్రోల్ ఉంది అని అంటే కనుక డెఫినెట్లీ మనకి ఫ్యూచర్ ఉంటుంది. బ్రేకప్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అండి, ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్. మన ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లుక్ ఎట్ ది అదర్ పీపుల్ హూ లవ్ యూ. అది చూసుకుంటే మనకి ఏంటంటే అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ అస్ అ రే ఆఫ్ హోప్ దట్ ఇంతమంది నా చుట్టుపక్కల నన్ను ఇష్టపడుతున్నారు
అని తెలుస్తుంది మీకు. యా ఇన్ దిస్ ఇలాంటి టైంలో అంటే ఇద్దరు ప్రమేయం లేకుండా అంటే ఓన్లీ వన్ సైడ్ వాళ్ళు వెన్ ఆపోజిట్ ఒకరేమో చాలా సీరియస్ ఉన్నారు అండ్ ఆపోజిట్ వాళ్ళు డైవర్ట్ అయిపోయి దే నో దట్ మీరు అన్నట్టు వీళ్ళతో నేను ఇంక ఉండలేను అని వాళ్ళకి అనిపించి దే స్లోలీ మూవ్ ఆన్ అండ్ బ్రేకప్ చెప్పారు అనుకోండి. ఆ టైంలో వీళ్ళు సీరియస్ అయిన వాళ్ళు దే టెన్ టు డైవర్ట్ థింగ్స్ విత్ లైక్ అంటే ఇప్పుడు సూసైడల్ థాట్స్ తో కానీ లేదంటే అడిక్షన్స్ కి మీరు అన్నట్టు డ్రగ్స్ కి కానీ ఆల్కహాల్స్ కానీ వీటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు టు డైవర్ట్. హౌ ఇస్ దట్ ఇస్ దట్ కరెక్ట్ లైక్ ఇన్ డైవర్ట్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? అసలు డైవర్ట్ చేసుకోవడం ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ, కానీ నాట్ ఇన్ దిస్ వేస్. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగి డైవర్ట్ చేసుకోవడం కానివ్వండి. కొందరు ఏంటంటే నేను చూస్తుంటాను బ్రేకప్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోవడానికి నేను ఇంకొక అమ్మాయిని ఎత్తుక్కోవాలి, ఎగ్జాక్ట్లీ రైట్. ఇలా కొందరు ఏంటంటే ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయిల్లో కూడా చూశానండి నేను. ఏంటంటే బ్రేకప్ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను అందులో నుంచి బయటికి రావాలి అంటే నాకు కొత్త పరిచయాలు కావాలి అనే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటము, రైట్. ఇలాంటివి అన్నీ చేయడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ హౌ యూ డైవర్ట్ యువర్ సెల్ఫ్. మీరు నిజంగానే డైవర్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎలా డైవర్ట్ అవ్వాలి అని అంటే టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ది గ్రేటెస్ట్ సపోర్ట్ దట్ యు గెట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండి. నో మ్యాటర్ వాట్ సొసైటీలో మిమ్మల్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా లార్జ్లీ మనకి సపోర్ట్ చేసేది ఎవరు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీలో ఒకవేళ పేరెంట్స్ అంత కాకపోయినా ప్రాపర్ పర్సన్ ఎవరైతే బాబాయో పిన్ని బ్రదర్స్ ఎవరో ఒక్కరైతే ఉంటారు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు. ఖచ్చితంగా ఉంటారు. అది విత్ ఇన్ ఫ్యామిలీ కాకపోయినా అట్లీస్ట్ అవుట్ సైడ్ ది ఫ్యామిలీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి. మీకు 100% yes be talk to them, spend time with them, you know. కొత్త హాబీస్ డెవలప్ చేసుకోండి. అంటే జనరల్గా ఏంటంటే మనం రిలేషన్లో ఉన్నప్పుడు ఉన్న టైం అంతా ఫోన్లు మాట్లాడుకోనికి కలవడానికి అలా టైం పాస్ చేస్తుంటామే తప్ప ఇప్పుడు నాకు ఆ రిలేషన్షిప్లో నేను లేను అన్నప్పుడు నాకు ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. ఫ్రీ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నెగటివ్ థాట్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఏంటంటే ఏదైనా కొత్త యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాండి. అంటే ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అప్పటి వరకు ఎలాగో కెరియర్ ని జాబ్ ని స్టడీస్ ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ వీళ్ళతోటి మీరు అన్నట్టు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఇప్పుడు ఏంటంటే కొత్త స్కిల్స్ ని నేర్చుకోవచ్చు. అది కెరియర్ పరంగా ఉపయోగపడేది అవ్వచ్చు, లేదు నాకు హాబీ పరంగా కూడా ఏదైనా డెవలప్ చేయాలంటే చేసుకోవచ్చు. లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా చేయటము, అలా యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. కొత్త హాబీస్ డెవలప్ చేసుకున్నారంటే దట్స్ అ న్యూ యాక్టివిటీ కాబట్టి మన ఫోకస్ మొత్తం దాని మీదకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి అవి గుర్తురావు. మన పాస్ట్ బ్రేకప్స్ కానివ్వండి, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం గుర్తు వస్తుంది, బట్ నాట్ టు దాట్ ఎక్స్టెంట్ దట్ మీరు ఖాళీగా ఉన్నారంటే ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ దానికంటే ఏంటంటే ఇలా కొత్త యాక్టివిటీస్ మీద ఏదైనా ఫోకస్ చేసాము అని అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఆ ప్రొసీజర్ ఆఫ్ గోయింగ్ త్రూ ఆ బ్రేకప్ ఏదైతే ఉంటుందో చూడండి, దట్ ఫేజ్ ఉంటుంది కదా, అది కొంచెం బెటర్గా అవుతుంది అన్నమాట. ఇట్స్ ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ ద బ్రేకప్. సో దట్స్ ది అదర్ థింగ్. అండ్ మీరు ఒక బ్రేకప్ గో త్రూ అవుతున్నారు అని అంటే కనుక తొందరగా అందులోంచి బయటికి రావాలంటే నేను ఒక చిట్కా చెప్తాను, అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. ఎవరైనా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. ఏంటిది అని అంటే మీకు ఎన్నో మెమరీస్ ఉండొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ది మెమరీస్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫొటోస్. టైం దొరికినప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి ఆ ఫోటోలు చూసుకుంటా కూర్చున్నారనుకోండి, అందులోంచి బయటికి రారండి మీరు. ఆ బాధ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా అసలు అలాంటి మెమరీస్ ఏదైనా ఉన్నాయి మీకు తెలుసు కదా, ఇంకా అబ్బాయితో మీకు వర్కౌట్ కాదు లేకపోతే అమ్మాయితో వర్కౌట్ కాదు అనే క్లారిటీ ఉన్నప్పుడు ప్లీజ్ డిలీట్ ఆల్ ది ఫొటోస్ నీడెడ్. మీరు కలిసి దిగిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో గ్యాలరీ నుంచి కంప్యూటర్ నుంచి మొత్తానికి పర్మనెంట్గా ఎరేజ్ చేసేసేయండి. బికాస్ అది ఉన్నంత కాలం దాన్నే చూసుకుంటూ ఉంటాము. దట్ ఈస్ వన్ థింగ్. ఏంటంటే కమింగ్ అవుట్ ఆఫ్ ది రిలేషన్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మనకి బ్రేకప్ ఇది నుంచి. రెండవ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో వెన్ యూ గెట్ ఇన్ టు రిలేషన్ విత్ సమ్వన్ ఎల్స్ అండ్ ఆ సమ్వన్ ఎల్స్ కి ఫొటోస్ కనిపించినాయి అనుకోండి, ఆ రిలేషన్ ఎలాగో పోయింది, ఉన్న రిలేషన్ పోగొట్టుకున్నట్టు అవుతుంది. అవసరమా అది? సో అట్లీస్ట్ ఏంటంటే ఆ ఒక రిలేషన్ బ్రేక్ అయింది అని అంటే ఇంక అక్కడికి అది కట్ చేసేసుకొని వాళ్ళతో ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిలీట్ చేసేసుకుంటే అట్లీస్ట్ ఏంటంటే ఈ గోయింగ్ త్రూ ఈ బ్రేకప్ ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఇది అవుతుంది అనమాట. సో ఇన్ వే చెప్పాలంటే బ్రేకప్ మంచిదా కాదా అని అంటే బ్రేకప్ కి అది మంచిది కాదు లేదని చెప్పడానికి లేదు, మంచిదని చెప్పడానికి లేదు. ఇట్స్ అ జర్నీ దట్ యుర్ గోయింగ్ త్రూ. ఇట్స్ అ ఫేస్ ఆఫ్ లైఫ్. ఎవ్రీబడి గోస్ త్రూ ఇన్ వేరియస్ వేస్ అండి. ఇప్పుడు రేపు యునో పేరెంట్స్ చనిపోవడం కానివ్వండి, సిబ్లింగ్ చనిపోవడం కానీ, దట్ ఆల్సో ఈజ్ అ కైండ్ ఆఫ్ బ్రేకప్. లైక్ యునో వాళ్ళు మనకి దూరం అయిపోతున్నారు. బ్రేకప్ అంటే ఏంటి? దూరం అయిపోవడం మనకి. సో ఎంతో మంది దూరం అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ దూరం అవుతూ ఉంటారు. అలా అనేసి మనం మన జీవితాన్ని అక్కడికి ఆపేసుకుంటామా అంటే కాదు కదా. వి మూవ్ ఆన్, రైట్?
మనకి ఆ టైంకి బాధ ఉంటుంది. ఇప్పుడు అది పేరెంట్స్ చనిపోయినప్పుడు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. బట్ మన లైఫ్ అక్కడికి ఆగకూడదు. దట్ ఈస్ నాట్ హౌ వీఆర్ డిజైన్ ఫర్, రైట్? సో మీరు మూవ్ ఆన్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే యాజ్ అ సెట్ బ్రేకప్ అనేది ఇట్ ఈస్ జస్ట్ అ ప్రాసెస్ అండి. అది మంచిది అది చెడ్డది అని కాదు. ఆ ప్రాసెస్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలుగుతారో అంత స్ట్రాంగ్గా బయటకు వస్తారు. అండ్ బ్రేకప్స్ నుంచి చాలా నేర్చుకునే కూడా ఉంటాయి మనకి. లైక్ పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాకుండా చూసుకుంటే, అంటే ఇప్పుడు పాస్ట్ ఏదో కంగారులో అడాలసెంట్లో నేను ఏదో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాను, కానీ తర్వాత టార్చర్ అనుభవించాను నేను. సో అట్లీస్ట్ నెక్స్ట్ టైంకి ఏంటంటే ఇట్స్ లెర్నింగ్ ఫర్ మీ. ఏంటంటే ఎలా ఏం చూసి వెళ్ళాలి, ఏం చూడకూడదు, ఇలాంటివన్నీ ఇట్స్ నెసెసరీ. చాలా మంది ఏంటంటే ఎస్పెషలీ యూత్ మనం చూస్తూ ఉంటాము, ఫిజికల్ బ్యూటీకి అట్రాక్ట్ అయిపోతారండి. అసలు క్యారెక్టర్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, యాటిట్యూడ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, మెచ్యూరిటీ అసలు మన ఫ్యామిలీకి సెట్ అవుతారా లేదా ఏం పట్టించుకోరు. జస్ట్ ఆ ఫిజికల్ బ్యూటీకి అట్రాక్ట్ అవ్వడము, లేకపోతే షో ఆఫ్స్ ఉంటాయి, కొందరు షో ఆఫ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఒకటి మంచి ఫ్యాన్సీ కార్ ఉంది అనుకో, ఫ్యాన్సీ కార్ ఉంది అనగానే అమ్మాయిలందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అమ్మాయి తెల్లగా ఉంది, చూడడానికి అందంగా ఉంది, కళగా ఉంది ఫేస్ అని అంటే కళ అని కూడా పక్కన పెట్టండి. చాలా మంది ఏంటంటే అమ్మాయి అయితే చాలు అని ఎన్నుకబడే కూడా చాలా మంది ఉంటారు మనకి. సో ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నప్పుడు ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ రైట్ పర్సన్, హూ ఇస్ రైట్ పర్సన్. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా బ్రేకప్స్ నేర్పిస్తూ ఉంటాయి చెప్పాలంటే. సో బ్రేకప్ అనేది యాజ్ అ సెడ్ ఇస్ అ జర్నీ. డీల్ కేర్ఫుల్లీ విత్ ఇట్ అండ్ దెన్ యూ విల్ కమ్ అవుట్ స్ట్రాంగ్. వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.